TUWJ H143 యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TUWJ H143 జిల్లాకు కన్వీనర్లు రేణికుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం, వారిని అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలని చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా కవర్ చేయడానికి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని, దాడి చేయడాన్ని TUWJ H143 మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నలిస్టుల పైన పోలీసుల దాడి చాలా అమానుష చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా జర్నలిస్టుల తీరును గుర్తించాలి. అదేవిధంగా ఎవరైతే పోలీసులు పైన దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చర్య తీసుకోవాలని కూడా TUWJ H143 డిమాండ్ చేస్తున్నాం. సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని TUWJ 143 నుంచి మేము మంచిర్యాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు శాంతి భద్రతలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు, రోడెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.